స్టార్ట్ మై రెసిపీ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము వంకాయ పచ్చి పల్లీల కారం చేసుకుందాము. వంకాయ పచ్చి పల్లీల కారానికి ఏమేమి కావాలో చూసేద్దామా. వంకాయలు, ఉల్లిపాయలు, పసుపు, పోపు దినుసులు, పసుపు, కారం, ధనియా పౌడరు, సాల్ట్, పచ్చి పల్లీలు, టమోటా, వెల్లుల్లి. వంకాయ పచ్చి పల్లీల కారానికి నేనైతే ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ ఎక్కింది. అందులోనే తగినంత ఆయిల్ హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు మనం పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకున్నాను నేనైతే. ఆవాలు, జీలకర్ర చిటిపట్టాన్ని చూడండి, చిటిపట్లు ఆడుతున్నాయి కదా. అందులోనే వెల్లుల్లి, ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు నేనైతే కట్ చేయలేదు, అలానే వేస్తున్నాను. చూడండి, పొట్టు తీసేసుకున్నాను. అందులోనే పచ్చి కరివేపాకు, పల్లీలు, పచ్చి పల్లికాయలు విత్తనాలు వలుచుకున్నాను. చూడండి, ఇప్పుడు ఇందులో వేసేద్దాము. నూనెలో ఒకసారి కలుపుకున్నాము. మూత పెట్టి ఒక 2 నిమిషాలు వేగనిద్దాము. అయితే మూత తీసి చూద్దాము. ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనము వంకాయలు చూడండి, నేనైతే లేత వంకాయలు తీసుకున్నాను. ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. చూడండి, పొడుగ్గా. ఇప్పుడు ఇందులో వేసేద్దాము. ఒకసారి అట్లా కలుపుకున్నాము. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికిద్దాము. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. కొద్దిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం ఇందులోనే చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందామా. కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనము అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వంకాయ పచ్చి పల్లీల కర్రీ ఎలా వచ్చిందనేది చెప్పండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు వంకాయ టమాటా మగ్గేదాకా ఫ్రై చేసుకుందాము. చూడండి, బాగా మగ్గింది. ఒకసారి కలుపుదాము. టమాటాలు అయితే చాలా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులో ధనియాల పొడి, 1 టీ స్పూన్ ధనియా పొడి, తగినంత కారం, కొద్దిగా వాటర్ వేసుకుందాము. చూడండి, కొద్దిగా వాటర్ వేసుకున్నాను. అయితే ఒకసారి కలుపుకుందాము. బాగా కలుపుకున్నాం కదా. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు మనం వంకాయ కారం ఎలా అయిందనేసి మూత తీసి చూద్దాము. వావ్, చాలా బాగా కలర్ వచ్చింది, స్మెల్ బాగా వస్తుంది. చూడండి, చాలా బాగుంది. ఇప్పుడు మనము టేస్ట్ కోసమే కొద్దిగా గరం మసాలా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నాం కదా. ఒకసారి కలుపుకుందాము.
ఇది చాలా స్మెల్ వస్తుంది కర్రీ అయితే. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. వంకాయ పచ్చి పల్లీల కారం రెడీ అయిపోయింది. చూడండి, చాలా టేస్ట్గా ఉంది. దోశలేకి చపాతీలేకైనా చాలా బాగుంటుంది. అలాగే వంకాయ పచ్చి పల్లీల కారం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి.